ఈ వీడియోలో తిరుప్పావై 29వ పాసురం భావంతో ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సిత్తుం సిరుకాలే வந்துன்னை சேவித்து உன் பொத்தாமரை எடி போத்தும் பொருள் கேளாய் பெத்தமைத்துண்ணும் குலத்தினில் பிறந்து நீ குத்தேவல் எங்களை கொள்ளாமல் போகாது இத்தை பறை கொள்வா நன்றுகான் கோவிந்தா. எத்தைக்கும் ஏஜேஜு பிறவிக்கும் உந்தன்னோடு உத்தமையாவோம் உனக்கெனாம் అక్షయఓం మత్తైనం కామంగళ్ మాత్తేలో రెంబావాయ్. తెల్లవారక ముందుగానే నీ ఉండెడి తావునకై మేము స్వయముగా ఏతించి నిన్ను సేవించి ఆ పిమ్మట నీ యొక్క సువర్ణములైన తామర పువ్వులు వలె స్పృహణీయములైన నీ పాదములను కీర్తనమనరించుతున్నాము. దీనివలన మేము కోరెడి ప్రయోజనమును వివరించదము, వినుము. ఓ స్వామి, పశువులను మేపి అవి మేసిన పిదప భుజించడి మా గోపకులమందు జనించిన నీవు మేము నీ కొరకై చేయదలిచిన అంతరంగ కైంకర్యముల స్వీకరింపకుండా వీలు లేదు అనగా మాలో పుట్టితివి కనుక స్వీకరించి తీరవలేను. గోవింద, ఇప్పటి వరకును మేము చెప్పినట్లుగా నీవు అనుకొనుచున్న కేవలము పరై అనడి విశేష వాయిద్యమును అంటే ఢంక తీసుకున్నట్టుకు కాదయ్యా మేము ఈ వ్రతాచరణమునకు యత్నించినది. మరి మేము కోరిడి పరై అనున్నది వేరు. అది ఏమనగా 7 జన్మల వరకు ఆత్మ ఉన్నంత వరకు నీతోనే సకల విధములైన బంధుత్వము కలవారముగా మేము కావలేను. నీ కొరకై మేము సకలములైన సేవలను అనరించు వారలము కావలను. దీనికై ఆటంకములకు ఇతరములైన కోరికలను అన్నింటినీ మానుండి వెంటనే తొలగించి నశింపజేసడి స్వామి, ఇదియే మేము వాంఛించు పరమ ప్రయోజన విశేషము. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నా ఛానల్లో ఉన్న వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.